పంచభూతాల ఆధారంగా మనిషి జన్మ సాధ్యం. గుర్తుపెట్టుకోండి, పంచభూతాల ఆధారంగా మనిషి జన్మ సాధ్యం. అలాంటి పంచభూతాల పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతదేశంలో 5 శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కంచి పృథ్వీలింగం. కంచిలో ఉండేది పృథ్వీలింగం. ఇది శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు. తమిళనాడు. కంచి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వందల సంవత్సరాలుగా కంచి ఓ ధార్మిక రాజధాని స్థాయిని అందుకుంది. అలాంటి కంచిలో సాక్షాత్ పార్వతీదేవి మట్టితో రూపొందించిన పూజించుకున్న లింగమే పృథ్వీలింగం. ఒకానొక సమయంలో గంగమ్మ తల్లి ఆమెను పరీక్షించేందుకు ఉరుకులు పరుగుల దిగుస్తూ లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని దాన్ని కాపాడుకుందని అందుకు నిదర్శనంగా లింగం మీద అమ్మవారి ఆభరణాల గుర్తులు కనిపిస్తాయని చెబుతారు. చిదంబరం ఇది ఆకాశలింగం. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. ఏదో మన తృప్తి కోసం, సౌలభ్యం కోసం భగవంతుని ఒక రూపంలో పూజించుకుంటామే కానీ అనంతమైన ఆయన తత్వానికి పరిమితులను గ్రహించడం అసాధ్యం. ఇది ఆకాశలింగం. 3వది అరుణాచలం అగ్నిలింగం. తర్వాతది జంబుకేశ్వరం నీటిలింగం. జంబుకేశ్వరం తమిళనాట తిరుచి పట్టణానికి సమీపంలో ఈ జంబుకేశ్వరం ఆలయం ఉంది. ఇక్కడ ఒకప్పుడు జంబుక వృక్షాలు, నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. తర్వాతది కాళహస్తి వాయులింగం. కాళహస్తిలో ఉన్నది వాయులింగం. తెలుగువారి అదృష్టవశాన మన గడ్డ మీద వెలసిన పరమేశ్వరుడు ఆ శ్రీ కాళహస్తీశ్వరుని, శ్రీ అంటే సాలెపురుగు, కలం అనే సర్పహస్తి అంటే ఏనుగు. పూర్వం ఈ 3 జీవాలు ఆ పరమేశ్వరుని ఆరాధనతో తరించాయి కాబట్టి ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందట. ఈ 5 లింగాలు పంచభూతాలకు రూపాలు. ఇది ఈరోజు మనం తెలుసుకునేది. రేపు ఇంకో మంచి టాపిక్ తెలుసుకుందాం. బై.